తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి దొడ్డి కొమరయ్యని కొనియాడారు. సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసి తొలి అమరుడిగా నిలిచిన కొమరయ్య స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షపై పోరాటం చేయడమే కొమరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమితిపురం మహేష్ కుమార్, సహ కార్యదర్శులు పాండురంగం, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు సుమన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తొలి తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న మరి దొడ్డి కొమరయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. మరి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మరి నైజాం ప్రభుత్వం మీద విరోచిత పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమరయ్య మరి ఆ రోజు నైజాం పరిపాలనలో ఎంతో మంది తెలంగాణ వ్యాప్తంగా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మరి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా మరి దొడ్డి కొమరయ్య నిజాం ప్రభుత్వం మీద మరి విరోచిత పోరాటం చేసి ఎంతో మందికి యువతకు చైతన్యం నింపి మన స్వరాజ్యం కోసం, సుపరిపాలన కోసం, మరి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే నినాదాలు అందిస్తూ ఎంతో తెలంగాణ పల్లెల్లో ఎంతో మంది యువతకు మరి చైతన్యం నింపి అమరుడైన దొడ్డి కొమరయ్య నేటి యువతరానికి కూడా స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు. మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మరి ఈ రోజు కూడా అనేక సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద, వివక్ష మీద తప్పకుండా నేటి తరం యువత కూడా పోరాడాలి. దానికి మరి దొడ్డి కొమరయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి పిలుపునిస్తున్నది. మరి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరం గౌరవించాలి. ఎందుకంటే ఆ రోజే నిజాం నిరంకుశ పాలన మీద విరోచిత తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన మహనీయుడు ఆయన. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో మరి నేతృత్వం వహించడం అనేది మరి ఈనాడు మరి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క జీవితం స్ఫూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ ఆయన ఆశయ సాధన కోసం భావంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు మరి ఇక్కడికి వచ్చిన దొడ్డి కొమరయ్య యొక్క అభిమానులకు, ఆయన యొక్క మరి వారసులకు, వాళ్ళందరికీ కూడా మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య, సాధిద్దాం కొమరయ్య ఆశయాలను, సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను.